నాగసాధువులు అనే వాళ్ళు ఎవరు అసలు, అఘోరాలు ఎవరు అసలు, సాధువులు ఎవరు అసలు, అంటే వ్యత్యాసం. ఒక అఖాడాలు అనేది నిర్ణయం ఏంటంటే, అఖాడా అంటే ఏంటంటే ఒక సంస్థ, 4 విభాగాలలో ఇంకా ఉపవిభాగాలు ఉంటాయి. అంటే ఒక విభాగంలో ఒక పరిషత్తు, ఒక అఖాడా ఉందనుకో తల్లి. ఇప్పుడు జోనా అఖాడా ఉంది, అగ్ని అఖాడా ఉంటుంది. ఇప్పుడు ఈ అఖాడాలో కొన్ని విద్యలు మాత్రమే నేర్చుకోవడానికి అర్హతలు. అలా మొత్తం మన దగ్గర ఇప్పుడు 15 అఖాడాలు ఉన్నాయమ్మా. 15 అఖాడాలలో మాత్రమే అఘోరాలు ఉండాలి, సమాజంలో ఉండకూడదు. ఒక విషయం, ఈ మధ్య 14 అయ్యాయి అవి. కిన్నర్ అఖాడా ఉంది. ఇప్పుడు కిన్నర్ అంటే అర్ధనారీశ్వరుల అఖాడా అనమాట అమ్మా, అందులో వాళ్ళు మాత్రమే ఉండాలి. అక్కడ స్త్రీ అఖాడా ఉంది, అంటే మహిళా అఖాడా, అందులో మహిళలు మాత్రమే ఉండాలి. దిగంబర అఖాడా ఉన్నది, అందులో పురుషులు దుస్తులు లేకుండా దిగంబరంగా ఒక్కొక్కరు 6, 7, 8 ఫీట్లు ఉంటారు హైట్. దిగంబర అంటే ఏంటంటే ఆ రూపమే చూడడానికి శివుడి రూపంలో కనబడి భారెడు త్రిశూలాలు పట్టుకొని వాళ్ళ పూజ, వాళ్ళ నియమాలు, వాళ్ళ నిబంధనలే చాలా 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 చూడడానికి ఎంతో ముచ్చట కనబడతాయి. కానీ వాళ్ళు ఎప్పుడు సమాజంలోకి రారు. ఇలా అఖాడాలు. మీరన్న క్వశ్చన్కి వస్తాం, అసలు అఘోరాల గురించి అసలు ఏంది ప్రస్తావన, వాళ్ళ వల్ల సమాజానికి ఏం లాభం అసలు, వాళ్ళు ఎవరు? ఒకప్పుడు ఏంటంటే మన గుడిల పైన ఎక్కువ శాతంగా దండయాత్రలు జరిగేటివి. మన గుడిల మీద ఎందుకు జరిగేటివి మీరు బాగా గమనించాల్సిన విషయం ఇక్కడ ప్రేక్షకులందరూ తెలవాలని. ఒకప్పుడు తాటి మట్టలతోనే మిద్దెలు ఉండేటి ఇల్లులు, అంటే ఉండడం కూడా తాటి మట్టలే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు చూడండి, గోదావరి ప్రాంతాల్లో చూస్తాం ఆ తాటి మట్టలతోనే ఉంటాయి ఇల్లులు, అలాగే ఉండేటి తల్లి అంతే. రాజుది మాత్రమే కోట ఉండేది, మిగతా వాళ్ళందరిది చిన్న ఇల్లులే. ఇప్పుడు ఉంటేనేమో రాజకోటలో ఉండాలి నిధులు, లేదంటే గుడిలో ఉండాలి. గుడుల మీద దండయాత్ర నిధుల కోసం చేసేవాళ్ళు. ఇది ఎక్కువ శాతంగా మన దగ్గర సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇది. గుడిలలో ఉన్న విగ్రహాలు కూడా పవిత్రమైనవి. ద స్టోన్, ఆ రాయి ఎంత విలువైందమ్మా. కోహినూర్ అనేది ఎక్కడ పుట్టింది మీరు తెలుసా అమ్మా? కోహినూరు తెలంగాణ ప్రాంతంలో నుంచి వచ్చింది. కోహినూరు కాదు దాని పేరు, అసలు పేరు దాని కోహినూరే కాదు అసలు. ఒక ఊరు పేరు కూడా ఉంది మన దగ్గర, పిడుగురాళ్ళ దగ్గర ఉంది. అక్కడ నుంచి వచ్చిన వజ్రం, అక్కడ వెతుకుతున్న రాళ్ళల్లో ఆ రాయి రావడం, దాన్ని సానబట్టడం చేయడం, అలా అలా చేసి అది అలా అలా ప్రఖ్యాతికి గాంచింది. తెలంగాణ ప్రాంతం అది, మిరియాలగూడ దాటినాక పిడుగురాళ్ళు ఆ ప్రాంతంలో పుట్టింది. ఇలా మనకున్న ప్రత్యేకత రాళ్ళకి ఎక్కువ ఉండేది. వజ్రం, వైడూర్యం ఇలాంటి విషయాలు ఎలా అంటమ్మా కోట్లు పలుకుతాయి. వీటిని దోచుకోవడానికి వచ్చేవాళ్ళు దండయాత్రకి. పలు దేశాల నుంచి దండయాత్రలకు వచ్చినప్పుడు ఏం జరిగేదంటే అమ్మ, విగ్రహాలు ఎత్తుకపోవడాలు, గుడి సంబంధించిన ఏదైతే ఆస్తులు అంతస్తులు ఉంటాయి ఎత్తుకపోవడాలు, వజ్రాలు, వైడూర్యాలు, నగలు ఎత్తుకపోయేవాళ్ళు. ఇంతవరకు బాగానే ఉందిగా మా తల్లి. అయితే ఒక రాజ్యం ఏం చేసిందంటే మన మీదకి వచ్చినప్పుడు దండయాత్ర చేస్తూ 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 మన దగ్గర ఆడపిల్లల్ని ఎత్తుకపోయారు వాళ్ళు. అక్కడ మొదలైందమ్మా వైరం. గమనించాలి, యావత్ ప్రపంచానికి తెలవాల్సిన విషయం. ఆడపిల్లల్ని ఎత్తుకపోవడం తట్టుకోలేదు మన సమాజం. వాళ్ళు ఏం చేశారంటే అమ్మ, మన పవిత్రత మీద దెబ్బ కొట్టారు వచ్చిన వాళ్ళు. ఎత్తుకు వెళ్ళారు, ఆడవాళ్ళని అపహరించుకొని వెళ్ళిపోయారనమాట. అపహరించుకొని వెళ్ళడం చేత మనకు అవమానం మొదలైంది. అక్కడ ఒక అవమానం ఎలా మొదలైంది? వజ్రాలు, వైడూర్యాలు నేను సంపాదించవచ్చు, గుడులు గోపురాలు నేను కట్టుకోవచ్చు, ఇంకేదైనా నేను తీసుకుపోవచ్చు, కానీ నా సిగ్గు, నా విడియం, నా విలువలు, నా యొక్క స్వతంత్రం, నా యొక్క సౌభాగ్యాన్ని నేను తట్టుకోలేను అని ఆ విషయ వివరణని ఆపినవాడు కారణ జన్ముడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఎవరు ప్రేక్షకులకు తెలవాలని చెప్తున్నాము. దత్తాత్రేయుడు ఒక సామాన్యమైన భిక్షాటకుడు తల్లి. ఒక కారణ జన్ముడు నాలాగే వేషధారణలోనే ఉండి ఆయన గారు ఊరూర భిక్షాటన చేసుకుంటూ పోయేవాడట. భగవతి భిక్షాందేహి అని ఇక్కడ కూర్చొని ధర్మం గురించి చెప్పడం, ఇలా మన దాంట్లో ఉన్నాయి కదా చాలామంది పేర్లు కూడా మీకు తెలుసు. అలా పోతూ 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 ఈయన గారు ఒక ఊర్లో బస చేసిన రోజు దండయాత్ర జరిగింది అక్కడ. ఆ దండయాత్ర జరిగినది తట్టుకోలేకపోయాడమ్మా ఆయన గారు. అలా ఎలా ఒక స్త్రీలను ఎత్తుకుపోతారు, గుడులు ధ్వంసం చేశారు, గోపురాలు ధ్వంసం చేశారు, వజ్రాలు ఎత్తుకుపోయారు, ఎన్ని చేసేసి ఆడవాళ్ళని అపహరించకపోయి పైశాచికత్వమైన ఆనందాన్ని వాళ్ళు పొందడం అనేది చూసి తట్టుకోలేకపోయారు. ఇక్కడ ఆస్తి ఎక్కడైతే ఆడవాళ్ళది వచ్చిందో మా విషయం, అత్యంత ముఖ్యమైన ఆస్తి ఆడవాళ్ళని అర్థం చేసుకున్నారు వేరే దేశస్తులు. అర్థమైందా ఇప్పుడు మాట? సంప్రదాయం మీద దెబ్బ కొట్టారు వాళ్ళు. వజ్ర వైడూర్యాలు సంపాదించవచ్చే. అన్ని దానాల్లో ముఖ్యమైన దానం ఏం తెలుసా అమ్మా? కన్యాదానం. కెన్ యూ రీప్లేస్? ఎప్పుడైనా కన్యాదానానికి రీప్లేస్మెంట్ ఇవ్వగలమా? తెలుసును, పరమేశ్వరుడు కూడా ఇవ్వలేడు. కోహినూరు వజ్రానికి నేను 1000 రెట్లు కోహినూరులు తేగలను,
వజ్ర వైడూర్యాలకి నేను 10 సంచులు 10 కోట్లు తేగలను, 10 విధాలుగా తేగలను. ఒకసారి కన్యత్వాన్ని కోల్పోయిన స్త్రీ విషయం కానీ, పవిత్రతను కోల్పోయిన స్త్రీ విషయంలో కానీ ఎనిక్కి లేదు. కాబట్టే అన్ని దానాల్లో కన్యాదానం గొప్పదని శాస్త్రంలో రాసి ఉంది పవిత్రముగా. అందుకే కన్యాదానం చేసేవాడు కూడా కారణజన్ముడై ఉండాలి, వాళ్ళ కడుపులోనే పుడతారు ఆడపిల్లలు అనేది మన దగ్గర పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పురోహితులు కూడా చెప్తారు. దీని అర్థం అది తల్లి. రీప్లేస్మెంట్ లేనిది ఒకే ఒక్క శక్తి స్త్రీ. స్త్రీ యొక్క పవిత్రత మీకు తెలిసిందే ఆడవాళ్ళు కాబట్టి. ఇది సమాజంకి తెలియాలి. ఒకప్పుడు ఈ విధంగా దండయాత్రని ఆపిన మహానీయుడు కారణజన్ముడు దత్తాత్రేయుడు ఆ రోజు ఉదయాన్నే లేచి ప్రకటన ఇచ్చాడు. ఏమని? కారణజన్ములు మాకు కావలేను. కండ కావురముతో ఉన్న శరీరాలు సుమారు 6 నుంచి 7, 8 అడుగులు, కొంతమంది ఉంటారు వృధాగా తిరుగుతుంటారు, చూడ్డానికి బారెడు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ మాకు కావాలి. దేశ సంరక్షణ కోసమని, మేము మన పవిత్రత సౌభాగ్యాలని, రానున్న భవిష్యత్తు కోసమని బలమైన ప్రణాళికను సిద్ధం చేసి శత్రువులని తరుము కొట్టే ఒక మహా వ్యూహాన్ని వేస్తున్నాము, మీరందరూ కావాలని అని ప్రకటన ఇస్తే అమ్మ, అప్పుడు 15,000 నుంచి 20,000 మంది వచ్చారు. అందరూ మేము వస్తాం. కొంతమందికి ఉంటుంది మనసులో, కానీ ప్రోత్సాహం లేక కూడా కొంతమంది పైకి రాలేరు కదమ్మా. అందరూ కాశీ క్షేత్రానికి చేరుతారు. అప్పుడు చేరినప్పుడు ఆయన ఒకటే ఒక ప్రకటన ఇచ్చాడు. సంవత్సరం లోపు మన యొక్క భారతదేశ దండయాత్రలని ఆపాలి, ఎక్కడైతే గుడులు గోపురాలు ఆడవాళ్ళని అపహరించకపోయేది ఆపాలి అని బహు ఉత్తమమైన నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేశాడు, అదే సంవత్సరం మళ్ళీ దండయాత్రకు వచ్చారు వేరే వాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళని తరిమి వెనక్కి పంపించిన మహాఘనత వాళ్ళు నాగ సాధువులు.